యాక్సిడెంటా? ఏం పేరు నాన్న? రాజునా? ఈ అబ్బాయి పేరు రాజా, అబ్బాయి పేరు పాపం. రాజులకి రాజులను ఒకటే తరగతి చేసినాడు. చిన్న ప్రార్థన చేస్తాలే. ప్రేమగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మీ ఘనమైన నామను బట్టి వందనాలు, స్తోత్రాలు. రాజుని జ్ఞాపకం చేసుకోండి. యాక్సిడెంట్ నుంచి మరి తప్పించినారు, కాపాడినారు, అదని బట్టి స్తోత్రాలు. గాయములు కూడా స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి దేవా. తిరిగి కోలుకొని ప్రభా బిడ్డకు రక్షణ దయచేసి మీ కార్యం జరిగించండి. ఇక్కడ ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మా ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బాబు, మీకు బైబిల్ ఉందా? చదువుకుంటారా? చదువుతారా? చదవండి దేవుని వాక్యం. క్రిస్టియన్స్ కాదు అంటారా? కాదా? ఇది మార్గం, యేసుప్రభువే మార్గం పరలోకానికి. మీరు చదవండి, ఏం కాదు. చదువునానా? వద్దా? పత్రికల్లో చదువుతారా? సినిమాది ఏం కాదులేండి. అబ్బాయికి ప్రార్థన చేసుకోమని చెప్పండి. గుర్తు వస్తేనా యేసుప్రభు నన్ను బాగు చేయమని అడగమని చెప్పమని. యేసుప్రభు నమ్ముకోండి, బాగా వస్తాడు ఆయన, స్వస్థపరిచి దేవుడు ఆయన. ఏమైంది? బ్రెయినా? కాలుకా? చిన్న ఉన్నాడు మళ్ళీ. ఏం లేదు, ఒక తీర్పు వచ్చింది. ఆపరేషన్ అన్నారా? కాదు కదా. మా అబ్బాయి కూడా ఇక్కడే ఉంటుంది. మేము కూడా చనిపోయేవాడు, మా వాడు కూడా బ్రతికినాడు అనమాట. యేసుప్రభు ప్రార్థన చేసుకుంటే మాకు బాగా చేసినాడు. 2 కాళ్ళు చేతులు పోయినాయి, కానీ వచ్చినాయి, మంచి బాగా వచ్చినాయి. కన్ను కూడా పోయింది ఒకటి, ఇంకా బాగా చూస్తున్నాడు. అందుకోసమే దేవుని పని చేయడానికి మేము ఇట్లా వస్తుంటాం. వారానికి ఒకసారి వచ్చి మరి మీరు కూడా చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. యేసుప్రభు మీ పాపాలు క్షమించండి అంటే చాలు, దేవుడు బాగా చేస్తాడు. యేసుప్రభుని నమ్ముకోండి, బాగా చేస్తాడు. ఎవరికి బాగాలేదు ఇక్కడ? నీకా? ఏమైంది బాబు? బ్రెయినా? బ్రెయిన్లో గడ్డ ఉన్నాక. అవునా? ఆపరేషన్ అన్నారా? ఎవరక్క? నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆపరేషన్ లేకుండా చేస్తాడు ఈయన. యేసుప్రభు గొప్ప దేవుడు. ప్రార్థన చేసుకో. యేసయ్యా నా పాపాలు క్షమించి మీ రక్తంలో కడగండి. 2 మాటలు చెప్తే చాలు నాన్న, ఆయన స్వస్థపరిచిదే. చనిపోయిన వాళ్ళనే లేపినాడు యేసుప్రభు. కాబట్టి నువ్వు ఒక చిన్న మాట చెప్తే చాలు, యేసయ్యా నా పాపాలు క్షమించి నన్ను బాగు చేయను, బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. చర్చికి వెళ్ళాల్సిన పనులు ఇక్కడే ప్రార్థన చేసుకునే దేవుడు సహాయం చేస్తాడు. మీరు కూడా చేసుకోండి, తల్లిదండ్రులు కదా మీరు. ఒకసారి అవునా? సరే సార్. బైబిల్ ఇవ్వాలన్నా? బైబిల్ ఉందా? చదువుతారా? ఇది చదువు నాన్న, ఏం కాదు. నువ్వు ఫస్ట్ నుండి చదువు, బాగా చేస్తాడు యేసుప్రభు, బాగా చేస్తాడు. అదన్నా చదువు అండి, చదువు అని చెప్పాను.